నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో నకిలీ విత్తనాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన విత్తనాలపై తనిఖీలు చేపట్టగా సుమారు 10 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా విత్తనాల విక్రయాలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతామని వెల్లడించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలు పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఇప్పుడు కూడా ఉట్టిగానే వదిలిపెడితే ఉట్టిగానే పోతుంది. ఊర్లోంచి వచ్చే సమాచారం కాదు, బయట నుంచి వచ్చే సమాచారంతో వచ్చిన ఊళ్ళంతా కూడా కాపాడతారు. యూత్ ఇన్వాల్వ్ చేస్తారు. చదువుకుంటారా, ఎక్కువ చదువుతారా, వెళ్తారా? వీళ్ళకి బ్రోకర్లు, ఆ బ్రోకర్లకి వీళ్ళు చిన్న పిల్లలను బ్రోకర్లు చేసి మొత్తం ఆగం పాటింది వాళ్ళ లైఫ్ భాగం. ఈసారి నుంచి అయితే అండి ఒక నిమిషం సైలెన్స్ గా ఉండండి. ఈసారి నుంచి కలెక్టర్ గారు కూడా సీరియస్ గా ఉండాలి, ఎస్పీ గారు కూడా. ఇంట్లో ఆడవాళ్ళు మేము ఆలోచించుర్రి, వస్తాయి పైసలు వస్తాయి రాదని కాదు, చూడండి లంగా పొంగకు పైసలు తొందరగా వస్తాయి, కానీ ఎంత తొందరగా వస్తాయి అంత తొందరగా ఒకటే సరిపోతుంది. అది పోయినప్పుడు మేము చెప్పిన ఇవన్నీ విన్నా కూడా మీకేం లాభం లేదు, మీకేమి ఉపయోగం అయ్యేది ఏమీ లేదు. ఇంకా 1కి 2 సార్లు ఆలోచించుర్రి. ఈ విత్తనాలు అనేవి గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే ఈ మనకు ఉపయోగానికి కానీ, మనకు దీని కాంట్రాక్ట్లకు మనం పోతే కానీ, ఈ పండిస్తే పంటకు భూమికి సంబంధించి కానీ మంచిగా కావని చెప్పి అన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు చేసింది. ఈ చూసుకోవాలి, వాళ్ళు ఉత్తమైన పిచ్చోళ్ళు చేయరు కదా, ఈ చేసిరు కాబట్టి మన భావితరాలు రేపటి రోజు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు చాలా సెన్సిటివ్. మనకు వచ్చే రోగాలు మనం తక్కువ, చిన్నపిల్లల జ్వరాలు తొందరగా వస్తాయి, అంటువ్యాధులు తొందరగా వస్తాయి. ఇవన్నీ స్ప్రెడ్ అయిన తర్వాత, రోగాల బారి పడ్డ తర్వాత ఏమైతుంది, దీని ఒకసారి ఎఫెక్ట్ చెప్పాలి.